వర్షాల కారణంగా పిఠాపురం పట్టణంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కొద్ది రోజులుగా కురిసిన వర్షాల కారణంగా పిఠాపురం పట్టణంలోని జీవన్ నగర్, చిట్టోడి దిబ్బ ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అధికారులతో కలిసి జీవన్ నగర్, చిట్టోడి దిబ్బ ప్రాంతాల్లో పర్యటించారు. పలు సమస్యలను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దృష్టికి ప్రజలు తీసుకుని వచ్చారు. పడా ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది. మొత్తం ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు బ్లూ ప్రింట్ రెడీ చేసేటప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్ని కూడా పిలవండి. అతను ఎక్కువ కట్టేసాడు, ఇది కంపల్సరీ తీయాలి, పిఠాపురం అంతా బాగుపడాలంటే. అతను ఇంటి పైన కప్పెట్టేశాడు. ఇది డ్రైనేజీలో చీరలు, జాకెట్లు, మొత్తం చేపలు అన్నీ పడేస్తున్నారు. పడేయకుండా ఉండాలి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఒక ఫండ్స్ని ఎలా 2 కోట్లు కావాలన్నా 3 కావాలన్నా కూడా నుంచి అరేంజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ నాకు ఎప్పుడు రెడీ చేస్తారు స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు మనం ఇంత చేసేటప్పుడు ఇందాక ఎవరో చెప్తున్నారు, ఎక్కడ ఆ ఇల్లు అలా ఎత్తు కట్టేయడం వల్ల నీళ్లు ఇలా బయటకు వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ కూడా వెళ్ళలేదు. అలాగ మిస్టేక్, ఎవ్రీ ఇండివిజువల్ మిస్టేక్ స్టేక్ హోల్డర్ను కూడా పిలిచి చెప్పాడు. ఇప్పుడు డ్రైనేజ్ మీద ఇల్లు కట్టేసారంటే త్వరలో ఇల్లు ఇచ్చేస్తారు, స్థలం ఇస్తారు, ఇది కంపల్సరీ ఖాళీ చేయవలసి వద్దని ముందే చెప్పేసి. అంతేనా? మీరు